ప్రపంచాన్ని తీసివేయి. అంటే కలలు లేని నిద్ర. అంటే ఎక్కువ అనిశ్చితి ఉంటే బ్రెయిన్ తనను తాను సెటిల్ చేసుకోవడానికి అలసిపోతుంది. నిద్ర అనేది ఒక ఎస్కేప్ రెమెడీ. కానీ ఆధ్యాత్మిక పరిభాషలో మాత్రం నిద్ర అనేది ఒక ఎవేకింగ్ స్టేట్. నిజమైన అస్తిత్వం నిద్రలోనే ఉందని రమణ మహర్షి చెప్పారు. నిద్రలో నీవు అనుభవిస్తున్న స్థితి నీ యొక్క సచ్చిదానంద స్థితి. నిద్రలో నీవు ఏ స్థితిలో ఉన్నావో మేల్కువలో నీవు ఆ స్థితి కొనసాగిస్తే నువ్వు సంపూర్ణ చైతన్యంలో ఉన్నట్లు. నీవు ప్రపంచంలో ఉన్నా నీవు ప్రపంచం అంటుకోకుండా ఉన్నట్లే. నువ్వు డే టు డే లైఫ్లో బోర్డమ్ నుంచి తప్పించుకునే ఒకే ఒక ఫినామినే గాఢ నిద్ర. టోటల్ అవేర్నెస్ ఆఫ్ పబ్లిక్ అన్నమాట. అంటే పరిశుద్ధమైన ఎరుక మేలుకువలో కూడా డిస్టర్బెన్స్ రాకుండా చేస్తుంది. అది నీవు ఒంటరిగా ఉన్నప్పుడు, సమూహంగా ఉన్నప్పుడు కావచ్చు, లేదా నీ పర్సనల్ విషయాలు కావచ్చు. నువ్వు పట్టించుకోకుండా ఉండాలన్న విషయాలు కావచ్చు. ఏది ఏమైనప్పటికీ ఏది నీ బ్రెయిన్ తీసుకోవాలో ఏది నీ బ్రెయిన్ తీసుకోకూడదో తెలుస్తుంది. మీకు అనవసరం లేని సమాచారాన్ని తీసుకోకూడదు. నీ మనసులో చెత్త ఎలా నింపుకుంటారు? మన ఇంట్లోకి ఏది రావాలో ఏది రాకూడదో నిర్ణయించుకునే మనము, మన ఒంట్లోకి ఏది రావాలో ఏది రాకూడదో నిర్ణయించుకునే మనము, మన మనసులోకి ఏది రావాలో ఏది రాకూడదో నిర్ణయించుకోవాలి. సమాచారాన్ని డిస్టర్బ్ చేసే మెకానిజం మనకు లేని కారణంగా వినే ప్రతిదీ, చూసే ప్రతిదీ తీసుకోవడం వల్ల మన బ్రెయిన్ ఆర్డర్ కోల్పోతుంది. నిద్రలో ఆ బ్రెయిన్ డిజార్డర్ తీసివేసి ఒక ఆర్డర్ చేయడానికి చాలా కష్టపడుతుంది. ఒకవేళ నీవు మేల్కువలో కూడా సామరస్యంగా ఉంటే నీవు నిద్రలో సామరస్యం కోసం ప్రయత్నం చేయనవసరం లేదు. ఎందుకంటే అది బాగానే ఉంది, అంటే ఆరోగ్యకరంగానే ఉంది. అంటే ఇక్కడ గమనించేవాడే గమనింపబడుతున్నాడు. గతం యొక్క ఛాయలు లేని మనస్సు, భవిష్యత్తు గురించి ఎక్కువ గాబరా పడని మనసు ఒకవేళ ఉంటే ఆ మనసు ఆర్డర్లోనే ఉంది, సామరస్యంలో ఉందని అర్థం. ఏ క్షణానికి ఆ క్షణం జీవించు. సహజ స్థితికి ఏమేమి అడ్డొస్తున్నాయో వాటిని తొలగిస్తే సహజంగానే సహజ స్థితిలో ఉంటావు. మేల్కువలో ఏ చెత్త వేయకపోతే నిద్రలో బ్రెయిన్ తనకు తాను ఆర్డర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సహజంగానే ఆరోగ్యంగా